వెబ్సైట్ అయినా సరే, మొబైల్ అప్లికేషన్ అయినా సరే డిజైన్ చేయాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు డిజైన్ వన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. దేర్ ఆర్ అదర్ లాట్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, బట్ ఒక్కటైతే చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉంటుంది, అదే బటన్స్ అనమాట. సో బటన్స్ లో నాకు కొంతమంది రివ్యూస్ అని చెప్పేసి వాళ్ళ డిజైన్స్ ని పంపిస్తూ ఉంటారు. మోస్ట్లీ లాట్స్ ఆఫ్ ఫ్రెషర్స్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్. దే రియలీ డోంట్ నో అంటే ఏ సైజ్ తీసుకోవాలి, ఎంత పెట్టాలి, అండ్ వాట్ ఇస్ ప్రైమరీ బటన్, వాట్ ఇస్ సెకండరీ బటన్. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఒకే టైప్ ఆఫ్ బటన్ ని ప్రతి స్క్రీన్స్ లోని 2-3 సార్లు పెట్టడం, అండ్ ప్రాపర్ కలర్ అప్లై చేయకపోవడం, ఆర్ టెక్స్ట్ సైజ్ సరిగ్గా ఉండకపోవడం, ఇలాంటి మిస్టేక్స్ స్టిల్ నువ్వు కూడా చేస్తే ఈ వీడియో నీకు చాలా బెనిఫిట్ అవుతుంది. లాస్ట్ వరకు చూడు. కంప్లీట్ A to Z బటన్స్ గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తా. నీకు బటన్స్ కోసం ఫుల్ గా నాలెడ్జ్ తెచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. సో నీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటే ఈ వీడియో ఫుల్ గా చూసేసేయి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బటన్స్ లో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ టైప్స్, లాట్స్ ఆఫ్ స్టేట్స్, అండ్ బటన్స్ లోనే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో వాటిని ఏమంటారు అన్నది చూద్దాం. ఫస్ట్ బటన్స్ ఎనాటమీ చూద్దాం. ఓకే, ఒక బటన్ లో ఒక టెక్స్ట్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ టాప్ అండ్ బాటమ్ కన్ఫర్మ్ గా స్పేసింగ్ ఇవ్వాలి. ఎందుకు స్పేసింగ్ ఇవ్వాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అప్లికేషన్ లో మనం డిజైన్ చేస్తున్నాం అనుకుందాం. డిజైన్ చేస్తున్నప్పుడు బటన్ నువ్వు చాలా చిన్నదిగా ఇచ్చావు. సో అది చిన్నదిగా ఇచ్చినప్పుడు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో, మేబీ ఆ చిన్ని బటన్ ని క్లిక్ చేయడానికి ఇరిటేట్ అవ్వచ్చు, అది యాక్సెసిబుల్ గా ఉండకపోవచ్చు. మనమే కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బటన్ మీద క్లిక్ చేయాలి అనుకునేటప్పుడు సఫిషియంట్ సైజెస్ లో బటన్ ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ క్లిక్ ఆన్ ఇట్, రైట్? బటన్స్ లో ఏమేమి ఎనాటమీ ఉంటుంది? బటన్స్ లో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉండే గ్యాప్ ని ఏమంటారంటే హారిజాంటల్ ప్యాడింగ్ అని అంటారు. మన ఆటోలైట్స్ అప్లై చేసినప్పుడు విల్ గెట్ దట్ ఆప్షన్ కదా, హారిజాంటల్ ప్యాడింగ్ అనేది. సో ఇట్స్ హారిజాంటల్ ప్యాడింగ్ అనమాట. టాప్ అండ్ బాటమ్ ఏదైతే గ్యాప్ ఉంటుందో దాన్ని వర్టికల్ ప్యాడింగ్ అంటారు, రైట్? బటన్ లో ఏమేమి ఉంటాయి అని అంటే నార్మల్ గా హారిజాంటల్ ప్యాడింగ్, వర్టికల్ ప్యాడింగ్ అండ్ కార్నర్ రేడియస్ అనమాట. సో మనం యూజ్ చేసే బటన్ బట్టి కార్నర్ రేడియస్ ఎంత ఇవ్వాలి, 4 ఇవ్వాలా, 8 ఇవ్వాలా, 44 ఇవ్వాలా, 50 ఇవ్వాలా, డిపెండ్స్ అనమాట. సో మనం తీసుకునే ప్రాజెక్ట్ ని బట్టి కార్నర్ రేడియస్ ఇచ్చుకుంటూ ఉంటాం. అండ్ దెన్ బటన్ అనాటమీలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఇట్స్ ఫిల్ అనమాట. ఫిల్ నే బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు. ఏదైనా బటన్ తీసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ బటన్ కి చాలా ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ కలర్ తో ఉన్న బటన్ ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బటన్ అంటారు, లేకుండా ఉన్నదాన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బటన్ అంటారు. బటన్ లో ఉండే టెక్స్ట్ ని మనం లేబుల్ అని అనాలి. ఇక్కడ బటన్ అని మెన్షన్ చేసాం కదా, అది ఇక్కడ లేబుల్ అన్నమాట. అండ్ మనం చాలానే చూసుంటాం కదా బటన్స్ కి ఒక ఐకాన్ ఉండేదాన్ని. ఒకవేళ బటన్ ఫస్ట్ లో ఉంటే దాన్ని లీడింగ్ ఐకాన్స్ అని అంటారు. ఒకవేళ బటన్ టెక్స్ట్ కి అట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఉంటే దాన్ని ట్రైలింగ్ ఐకాన్ అని అంటారు. క్లియర్ కదా? సో ఇట్స్ వెరీ సింపుల్. బటన్ ఎనాటమీ అనేది చాలా సింపుల్. ఎందుకంటే మనకు తెలిసినా తెలియకపోయినా కొన్ని వాటికి అలవాటు పడిపోయాం ఆటోలైజ్ చేయడం వల్ల, ఆర్ కొన్ని బటన్స్ మనం యూజ్ చేస్తూ ఉండడం వల్ల అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు నెమ్మదిగా నేను అడ్వాన్స్ కాన్సెప్ట్ కి తీసుకొని వెళ్తాను. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడు. స్టార్టింగ్ లో మేబీ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు, బట్ లేటర్ ఆన్ విల్ గెట్ ద కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు బటన్ ఎనాటమీ అయితే మనం తెలుసుకున్నాం, బట్ బటన్స్ లో స్టేట్స్ ఉంటాయన్నది తెలుసా? అసలు స్టేట్స్ అంటే ఏంటో అన్నది తెలుసా? ఐ విల్ టెల్ యూ. బటన్స్ లో వీ హ్యావ్ అ లాట్స్ ఆఫ్ స్టేట్స్. అవి ఏంటి అని అంటే, క్లిక్ చేయక ముందు నార్మల్ గా ఉండే బటన్ ని డిఫాల్ట్ స్టేట్ అని అంటారు. అది హావర్ చేయగానే కొన్ని చోట్ల కలర్ చేంజ్ అవడం, లేదంటే చిన్న యానిమేషన్ లాగా ఆరో మార్క్స్ రావడం, డిఫరెంట్ థింగ్స్. అంటే ఇక్కడ మనం హావర్ చేస్తే క్లిక్కబుల్ థింగ్ అన్నట్టు చూపించడానికి కొంతమంది కలర్స్ చేంజ్ చేస్తారనమాట. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్ స్టేట్ అనేది నార్మల్ గా కొంచెం డార్క్ కలర్ లో ఉంది, హోవర్ స్టేట్ అనేది కొంచెం లైట్ వర్షన్ లో చూపిస్తున్నాం కదా. ఇక్కడ రీడ్ మోర్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది, కరెక్ట్? వెన్ ఐ హోవర్ కలర్ చేంజ్ అయింది, రైట్? అవుట్ లైన్ తో ఉండే బటన్ ఇక్కడ ఏమైంది, హోవర్ చేయగానే ఫుల్ బ్లాక్ కలర్ లో కనిపించింది. హోవర్ చేయగానే బటన్ వచ్చింది కదా, దీన్ని హోవర్ స్టేట్ అని అంటారు. అండ్ దెన్ యాక్టివ్ స్టేట్. యాక్టివ్ స్టేట్ అంటే ఏంటంటే, హోవర్ స్టేట్ నుంచి వెన్ వీ క్లిక్ ఆన్ దట్ పర్టికులర్ బటన్, అది కొంచెం కలర్ చేంజ్ అయ్యి యాక్టివ్ స్టేట్ లో, అంటే క్లిక్ అయ్యింది అన్న ఫీలింగ్ కలగడానికి చేసే స్టేట్ యాక్టివ్ స్టేట్ అనమాట. అండ్ దెన్ ఫోకస్ అంటే ఏమవుతుంది, ఐ షో యూ అంతే.
ఇక్కడ ఫోకస్ స్టేట్ గురించే కదా నేను మాట్లాడుతున్నా. సో ఫోకస్ స్టేట్ ఏమవుతుంది అంటే నార్మల్గా కొన్నిసార్లు మనం మౌస్తో యూజ్ చేయకముందు ట్యాబ్తో ప్రెస్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ బటన్ ఏంటి, ఇక్కడ ట్యాబ్తో క్లిక్ చేయగానే ఇన్ఫోసిస్ వచ్చింది, తర్వాత నావిగేట్ యువర్ నెక్స్ట్ అన్నట్టు వచ్చింది. నావిగేట్ యువర్ నెక్స్ట్ అని వచ్చిన తర్వాత ఒక బ్లూ కలర్లో లైన్ వచ్చింది చూసారా. సో ఇట్స్ అ ఫోకస్డ్ స్టేట్, అంటే దాని మీద ఫోకస్ చేస్తున్నప్పుడు వచ్చే బటన్ అనమాట అది. ఇప్పుడు ఇన్ఫోసిస్ అన్న దానికి అదే వచ్చింది, ఇన్వెస్టర్స్, కెరియర్స్ అండ్ సర్చ్ ఐకాన్కి వచ్చింది ఫోకస్ స్టేట్, అండ్ దెన్ మెన్యూ. అండ్ ఇప్పుడు బటన్ని కూడా ఫోకస్ చేయగానే కలర్ చేంజ్ అయింది చూసారా. ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఒక్క నిమిషం, నేను డిజిటల్ కోర్ క్యాపబిలిటీస్ అన్న దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. జస్ట్ ఫోకస్ ఆన్ దట్ ఎక్స్ప్లోర్ బటన్. ఓకే, ట్యాబ్ ప్రెస్ చేసా. సో ఇట్ విల్ కన్వర్ట్ టు ఫోకస్ స్టేట్. ఇట్ విల్ కన్వర్టెడ్ యాజ్ అ ఫోకస్డ్ స్టేట్ అనమాట. కొంతమంది ఏం చేస్తారు అని అంటే లోడింగ్ స్టేట్ అని చెప్పేసి బటన్స్ లో కూడా లోడింగ్స్ చూపిస్తారు. ఇలా నీ ప్రాజెక్ట్ లో లోడింగ్ స్టేట్ కూడా పెడతానంటే ఇట్స్ యువర్ విష్. దెన్ నెక్స్ట్ డిజేబుల్ స్టేట్. డిజేబుల్ అని అంటే ఏంటనంటే కొన్ని ప్లేసెస్ మనం ఇన్పుట్ ఫీల్డ్ ఎంటర్ చేస్తేనే బటన్ డిఫాల్ట్ స్టేట్ లోకి వస్తుంది, లేదంటే డిజేబుల్ స్టేట్ లో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బటన్ సైజెస్ అనమాట. అసలు బటన్స్ లో ఎలాంటి సైజెస్ తీసుకోవాలి, ఎన్ని సైజెస్ ఉంటాయి, ఆల్రెడీ మీకోసం నేను ఆల్రెడీ ముందుగానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టా. బటన్స్ లో మేజర్ గా 4 డిఫరెంట్ బటన్స్ టైప్స్ ఉంటాయి, బటన్ సైజెస్ ఉంటాయి. ఎక్స్ట్రా స్మాల్ అంటే ఎక్కడ యూజ్ చేస్తారంటే ఓన్లీ ఫర్ వెబ్సైట్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ లో కొన్ని సినారియోస్ లో మాత్రమే యూజ్ చేస్తారు. మొబైల్ అప్లికేషన్స్ లో ఎక్స్ట్రా స్మాల్ బటన్స్ అనేవి అసలు యూజ్ చేయరు అనమాట. ఎక్స్ట్రా స్మాల్ బటన్స్ కి నువ్వు ఇవ్వాల్సిన హైట్ 20 to 24 హైట్ మధ్యలో హైట్ ఇచ్చుకోవచ్చు. విడ్త్ అనేది ఫ్లెక్సిబుల్ గానే ఉంటుంది. సో అది కూడా పోర్టబుల్లో ఈవెన్ నెంబర్తో వచ్చేటట్టు చూసుకొని దాన్ని అరేంజ్ చేసుకోవాలి. అండ్ స్మాల్ బటన్స్ అనేవి ఏంటి అని అంటే ఇవి మొబైల్ అప్లికేషన్లోని యూజ్ చేస్తారు, వెబ్సైట్స్లోని యూజ్ చేస్తూ ఉంటారు. సో దాని హైట్ 30 to 36 హైట్ ఉన్న బటన్స్ ని పెడితే అది స్మాల్ బటన్స్ కింద కన్సిడర్ చేస్తారు. అలానే మీడియం బటన్స్ అండ్ లార్జ్ బటన్స్ హియర్ ఆర్ ద హైట్ అన్నమాట. నువ్వు కొత్తగా డిజైనింగ్ నేర్చుకుని బటన్స్ కి వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే యూ కెన్ ఫాలో దిస్ హైట్ రేంజెస్ అన్నమాట. ఈ వాల్యూస్ ఇచ్చుకుంటే హెల్ప్ అవుతుంది. బటన్స్ కోసం దీస్ ఆర్ ద బెస్ట్ వాల్యూస్ అన్నమాట, యూ కెన్ ఫాలో. ఒకవేళ నువ్వు కొత్త కంపెనీలో కానీ ఆర్ మంచి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత దే విల్ టెల్ యూ వాట్ ఆర్ ద బటన్ సైజెస్ దే ఆర్ యూజింగ్ ఫర్, యూ కెన్ ఫాలో దోస్ గైడ్ లైన్స్. టిల్ దెన్ ఇవి నువ్వు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక కాన్సెప్ట్ ఉన్నది, అదే బటన్ టైప్స్. ఇట్స్ క్వైట్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను అంటే బటన్స్ లో ఒక్కొక్కసారి సేమ్ కలర్ తో ఉన్న బటన్స్ ని ఒకే పేజ్ లో పెడతా ఉంటారు, ఆర్ కొంతమంది టెక్స్ట్ బటన్స్ పెడతా ఉంటారు, డిఫరెంట్ బటన్స్ పెడతా ఉంటారు. సో అసలు ఏ బటన్స్ పెట్టాలి, ఎందుకు అవే పెట్టాలి అన్న రీజన్ తెలుసుకొని మనం ప్లేస్ చేసామంటే నువ్వు చేసే ప్రొడక్ట్ చాలా యూజబుల్ గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ నువ్వు చాలా రీసెర్చ్ చేసి నీట్ గా కనిపించినట్టు చేసినట్టు ఉంటుంది. బటన్ టైప్స్ లో 6 more డిఫరెంట్ టైప్స్ ఆర్ దేర్, బట్ మోస్ట్లీ నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది 4 టైప్స్ అనమాట. అవే ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అండ్ టెక్స్ట్ బటన్స్ అనమాట. ప్రైమరీ బటన్ కి ఏ కలర్ తీసుకోవాలి, ఎలాంటి టెక్స్ట్ పెట్టాలి, ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, సెకండరీ బటన్ ఎక్కడ యూజ్ చేయాలి, టెరిషరీ బటన్ ఎక్కడ యూజ్ చేయాలి, టెక్స్ట్ బటన్ ఎక్కడ యూజ్ చేయాలి అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్ గా విత్ సైజెస్, స్టేట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూసేసి. ఓకే, బై ద వే ఈ అప్లికేషన్ ఏంటి అని అంటే ఐకియా వాళ్ళు ప్రైమరీ బటన్ ఏం పెట్టారు, సెకండరీ బటన్ ఏం పెట్టారు, టెరిషరీ బటన్ ఏం పెట్టారు, టెక్స్ట్ బటన్స్ ఏం పెట్టారు అండ్ వాళ్ళ సైజెస్ ఎలా ఉన్నాయి బటన్స్ కి వాటికి అన్నది అబ్జర్వ్ చేసి నీ డిజైన్స్ లో ఎలా చేంజెస్ చేయొచ్చు అన్నది క్లారిటీ తెచ్చుకుందాం. ఇక్కడ 2 బటన్స్ అయితే ఉన్నాయి, టర్న్ ఆన్ నోటిఫికేషన్ అండ్ మేబీ లేటర్ అన్నది. నార్మల్ గా ఐకియా వాళ్ళ ప్రైమరీ కలర్ ఏంటి, బ్లూ కలర్ కదా, బట్ ఇక్కడ ఎందుకని వైట్ కలర్ పెట్టారు. సో దే కన్సిడర్ ఇట్ యాజ్ అ సెకండరీ కలర్ అనమాట. సెకండరీ బటన్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు ప్రైమరీ బటన్ ఎందుకు ఇవ్వలేదు అండ్ ఇక్కడ టెక్స్ట్ బటన్ ఎందుకు ఇచ్చారు అన్న దాని మీద డిస్కషన్ పెట్టుకుందాం. ఓకే, ప్రైమరీ బటన్స్ ఎప్పుడు పెడతాం అంటే ఆ పర్టికులర్ స్క్రీన్ లో చాలా ఇంపార్టెంట్ యాక్షన్ ఉన్నది, అది బిజినెస్ కి అండ్ యూజర్ కి చాలా ఇంపార్టెంట్ బటన్ అయితే దాన్ని విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అ ప్రైమరీ బటన్ అండ్ ప్రైమరీ యాక్షన్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఏదైతే ప్రైమరీ యాక్షన్ ఉందో దానికి ప్రైమరీ బటన్ పెడతాం, రైట్. సో ఇక్కడ ఇట్స్ నాట్ ఎ ప్రైమరీ వన్ బికాస్
ఐకే వాళ్ళ ప్రైమరీ కలర్ ఏంటి? బ్లూ కలర్, బట్ దే యూజ్డ్ వైట్ కలర్. టెక్స్ట్ బటన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే లీస్ట్ ప్రయారిటీ అనమాట టెక్స్ట్ బటన్స్ అనేవి. టర్న్ ఆన్ నోటిఫికేషన్ సెకండరీ బటన్ ఇచ్చారు బికాస్ ఇట్స్ నాట్ దాట్ ఇంపార్టెంట్, బట్ యూజర్ హ్యాస్ టు క్లిక్ అనమాట. ఇన్ దట్ సినారియో బిజినెస్ కి యూజర్స్ కి ఇంపార్టెంట్ కాకపోయినా కొన్ని బటన్స్ కొన్ని స్క్రీన్స్ లో మనం చూపించాలి, సెకండరీ బటన్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ అందుకనే మనం యూజ్ చేసింది సెకండరీ బటన్. ఇఫ్ ఇట్ ఈస్ అ మ్యాండేటరీ యాక్షన్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రైమరీ యాక్షన్ విల్ షో ఇట్ ఇన్ అ బ్లూ కలర్, అంటే ప్రైమరీ బటన్ ని చూపిస్తాము. ఓకే, ప్రైమరీ బటన్స్ కి కన్ఫర్మ్ గా మనం ప్రైమరీ కలర్ ని అంటే బ్రాండ్ మెయిన్ కలర్ ని యూజ్ చేస్తాం అనమాట. అండ్ సెకండరీ కలర్ అనేది కొంతమంది బ్లాక్ యూజ్ చేస్తారు, కొంతమంది వైట్ యూజ్ చేస్తారు, ఆర్ ఇంకొంతమంది కాంప్లిమెంటరీ కలర్స్ ఒకవేళ వాళ్ళ బ్రాండ్స్ లో ఉంటే ఆ కాంప్లిమెంటరీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ని యూజ్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, సెకండరీ బటన్ కింద వైట్ కలర్ యూజ్ చేశారు. అండ్ టెక్స్ట్ బటన్ లీస్ట్ ఇంపార్టెన్స్ కాబట్టి ఇక్కడ బటన్ యాడ్ చేయాలి, అండ్ లీస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దే ఆర్ నాట్ యాడింగ్ అనదర్ సెకండరీ బటన్. ఇంకొక సెకండరీ బటన్ యాడ్ చేయకుండా టెక్స్ట్ బటన్ యాడ్ చేశారు. ఇంకొక సెకండరీ బటన్ కూడా యాడ్ చేయొచ్చు కదా, టెక్స్ట్ బటన్ యాడ్ చేశారనమాట. బట్ ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఒక ఫర్నిచర్ కొనుక్కుందామని చెప్పి చూసినప్పుడు ఇందులో ప్రైమరీ యాక్షన్ ఏంటి, యాడ్ టు బ్యాగ్ అన్నది బిజినెస్ వైజ్ యూజర్ వైజ్ ఇట్స్ అ ప్రైమరీ యాక్షన్, ప్రైమరీ థింగ్ కాబట్టి అందుకని ప్రైమరీ బటన్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, ఇట్స్ అ ప్రైమరీ బటన్. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఫిల్ లేకుండా స్ట్రోక్ తో ఉంటుందో దాన్ని టెరిషరీ బటన్ అంటారు. ఓకే, ఫిల్ తో ఉండేవి 2 కలర్స్ తో ఉంటాయి. మెయిన్ బ్రాండ్ కలర్ తో ఉండే దాన్ని ప్రైమరీ కలర్ అంటారు, అలానే ఫిల్ తో ఉండి ఇంకొక కలర్ పెట్టిన బటన్ ని సెకండరీ బటన్ అని అంటారు. ఓకే, ఇక్కడ ఫిల్ లేదు, స్ట్రోక్ తో ఉంది, సో ఇట్స్ అ టెరిషరీ బటన్. మనం ప్రయారిటీ వైజ్ చూసుకుని ప్రైమరీ బటన్ చాలా ఇంపార్టెంట్ యాక్షన్ కి ఇస్తాము. సెకండ్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని సెకండరీ బటన్ కి ఇస్తాము. థర్డ్ ప్రయారిటైజ్ చేసుకున్న యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని టెరిషరీ. అండ్ లాస్ట్ లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ కి యూజ్ అయ్యే కంటెంట్ కి మనం టెక్స్ట్ బటన్ ఇస్తాం అనమాట. ఇక్కడ మేబీ లేటర్ అన్నది టర్న్ ఆన్ నోటిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాబట్టి అందుకనే టెక్స్ట్ బటన్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇది టెరిషరీ బటన్, దీనికి ఫిల్ కలర్ అనేది ఉండదు అనమాట. అండ్ ఈ స్క్రీన్ లో చూస్తే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్ వాళ్ళ ప్రయారిటీని బట్టి ఏ కలర్ దేనికి ఇవ్వాలి, ఏ ఇన్ఫర్మేషన్ కి ఎక్కువ ప్రయారిటీ ఉందో దానికి ప్రైమరీ బటన్, దేనికి తక్కువ ఉందో సెకండరీ బటన్, అండ్ దేనికి ఇంకా తక్కువ ఉందో దానికి టెరిషరీ బటన్ ఇస్తారనమాట. సో ఇట్స్ ప్రైమరీ యాక్షన్. అంటే ఈ పేజ్ లో కన్ఫర్మ్ గా యాడ్ టు బ్యాగ్ అనేది ప్రైమరీ యాక్షన్ కాబట్టి అందుకని ఇచ్చారు. నోటిఫై మీ అన్నది యూజర్ కి బెనిఫిట్ అవుతుంది, బిజినెస్ కాదు. అండ్ బట్ ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ కంపేర్డ్ టు అదర్ థింగ్, రైట్? సో అందుకని వెన్ కంపేర్డ్ టు చేంజ్ పోస్టల్ కోడ్ నోటిఫై మీ అన్నది నాకు ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఇట్స్ సెకండరీ థింగ్, అంటే యూజర్ గా నాకు అవుతుంది కాబట్టి సెకండరీ బటన్. ఓకే, చేంజ్ పిన్ కోడ్ అనేది ఒక బటన్ లా చూపించారు, బట్ ఆల్రెడీ 2 ప్రయారిటైజ్ చేసి వాటికి సెకండరీ ప్రైమరీ చేశారు కాబట్టి నెక్స్ట్ ఉండే బటన్ టెరిషరీ బటన్. అంటే నెక్స్ట్ ఏముంటే మిగిలిపోతే అది పెట్టుకోవాలా, నెక్స్ట్ ఇంకో బటన్ టెక్స్ట్ బటన్ పెట్టుకోవాలా అంటే నేను అలా చెప్పట్లే. ఇక్కడ ఏమవుతుంది నువ్వే అబ్జర్వ్ చేయి, ఇక్కడ సేమ్ నోటిఫై మీ కూడా నీకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది అని అనుకో, నువ్వు దీనికి బ్లూ కలర్ పెట్టి దానికి బ్లూ కలర్ పెట్టావనంటే యూజర్ కన్ఫ్యూజ్ అవుతారు, ఆర్ యూజర్ కి క్లారిటీ ఇవ్వకుండా ఉంటుంది. ఇక్కడ ప్రయారిటైజ్ చేసిన దాన్ని బట్టి నాకు బ్లూ కలర్ నాకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది స్టార్టింగ్ నే. సో ఇట్స్ మై ప్రైమరీ యాక్షన్ అన్నట్టు నాకు హెల్ప్ చేస్తుంది ఇది. అండ్ తర్వాత నోటిఫై మీ ఇట్స్ నాట్ దాట్ ఇంపార్టెంట్, బట్ నోటిఫై చేసుకుంటే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఇట్స్ సెకండరీ థింగ్. అండ్ చేంజ్ పోస్టల్ కోడ్ అన్నది ఒకవేళ ఇప్పుడు నేను పెట్టిన అడ్రస్ కి నాకు అవైలబుల్ గా లేదు కాబట్టి చేంజ్ పోస్టల్ కోడ్ అని అంటుంది. చేంజ్ చేసుకో అన్నట్టు బటన్ పెట్టింది, సేమ్ దీన్ని సెకండరీ బటన్ పెట్టామని అంటే రెండిటికి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, అందుకని ఇక్కడ టెరిషరీ బటన్ కింద పెట్టారు. సేమ్ అలాగే ఎయిర్బిఎన్బి యాప్ కూడా పెట్టాను నీకు ఇంకా కొంచెం క్లారిటీగా పెడదామని చెప్పేసి. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఎయిర్బిఎన్బి కలర్ ఇక్కడ పింక్ కలర్ ప్రైమరీ కలర్ అవుతుంది, వాళ్ళ బ్రాండ్ కలర్ అవుతుంది, రైట్? సో బ్రాండ్ కలర్ ఏదైతే ఉందో నీ ప్రైమరీ బటన్ కూడా బ్రాండ్ కలర్ ఇవ్వాలి అనమాట. అండ్ సెకండరీ బటన్ ఏదైతే ఉంటుందో డిపెండ్స్ ఆన్ యువర్ డిజైన్ అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ కలర్ ప్యాలెట్, ఏదైతే తీసుకున్నో దాని మీద డిపెండ్ అయ్యి నువ్వు ఏ కలర్ తీసుకుంటే ఆ కలర్ తో అప్లై ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక బటన్ ఉంది మ్యాప్ అన్నది, రైట్?
ఈ మ్యాప్ అన్నది సెకండరీ బటన్. ఎందుకు? మెయిన్ బటన్ కి కలర్ చూసి ఇది నేను సెకండరీ బటన్ అని నాకు ఐడెంటిఫై చేయగలిగాను. ఎందుకంటే ప్రైమరీ కలర్ ఏదైతే ఉందో అది పింక్ కాబట్టి ఇక్కడ పింక్ లేదు. సో ఇట్స్ సెకండరీ బటన్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇట్స్ అ ప్రైమరీ బటన్. దీని కలర్ ని చూస్తేనే అర్థమవుతుంది కదా, ఇట్స్ అ ప్రైమరీ బటన్. ఓకే, ఈ స్క్రీన్ లో ఎన్ని బటన్స్ ఉన్నాయి? 2 బటన్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి టెరిషరీ బటన్, టెరిషరీ బటన్ ఒకటి ఉన్నది, ఇక్కడేమో మళ్ళీ ప్రైమరీ బటన్ ఉన్నది. రైట్, మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి స్క్రీన్స్ లో ప్రయారిటైజ్ చేసుకొని ప్రయారిటీని బట్టి ప్రైమరీ బటన్ ఇవ్వాలా, టెరిషరీ బటన్ ఇవ్వాలా, ఏ బటన్ ఇవ్వాలి అన్నది మనం డిసైడ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టెక్స్ట్ బటన్ ఉంది చూసారా? టెక్స్ట్ బటన్ ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ కంటెంట్ కి ఏదైనా యాక్షన్ అప్లై చేయాలంటే దెన్ వీ హ్యావ్ టు యూజ్ అ టెక్స్ట్ బటన్. ఇక్కడ మనం సపరేట్ గా బటన్స్ ఏం పెట్టక్కర్లేదు కదా, ప్రైమరీ బటన్, సెకండరీ బటన్, టెరిషరీ బటన్. సో ఇలాంటి సినారియోస్ లో మనం ఏం చేస్తామనంటే ఇక్కడ టెక్స్ట్ బటన్ పెడతాం. ఓకే, లైక్ ఇక్కడ కూడా చూసి ఇదంతా ఒక సినారియో లాగా కనిపిస్తుంది, అవునా? టెక్స్ట్ బటన్ అనమాట. ఇంకొక వెబ్సైట్ తీసుకున్నాను, ఆ వెబ్సైట్ కోసం చిన్న రీసెర్చ్ చేద్దాం. ఓకే, మనకు తెలిసింది ఇదే, మీ వెబ్సైట్ తెలుసు కదా. ఇక్కడే అబ్జర్వ్ చేస్తే 2 డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి. ఓకే, 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. వీళ్ళ ప్రైమరీ కలర్ ఏంటి? నార్మల్ గా ఉడేమి వాళ్ళది పర్పుల్ కలర్ కదా, బట్ ఇక్కడ 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది బ్లాక్ ఉన్నది, బ్లాక్, అండ్ ఇది ఫిల్ ఏం లేదు కాబట్టి ఇట్స్ టెరిషరీ బటన్ అవుతుంది. రైట్, ఇట్స్ టెరిషరీ వన్. టెరిషరీ బటన్ ఇక్కడ బ్లాక్ ఉన్నది సెకండరీ బటన్ అవుతుంది. ఎందుకంటే ప్రైమరీ బటన్ సెకండరీ బటన్, రైట్? ప్రైమరీ బటన్ అన్నది పర్పుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ ప్రైమరీ కలర్ అనేది పర్పులే కాబట్టి ప్రైమరీ కలర్ అవుతుంది, ఇది సెకండరీ కలర్, ఇది టెరిషరీ కలర్ అనమాట. సో ఈ స్క్రీన్ లో చూస్తే ఏమైంది? వీ హ్యావ్ 2 డిఫరెంట్ బటన్స్. ఇది ఒక బటన్ ఉన్నది, ఇది ఒక బటన్ ఉన్నది, రైట్? సో ఈ బటన్ ఏమైంది? ప్రైమరీ బటన్ అయింది. అది కలర్ చూస్తేనే నాకు అర్థమవుతుంది ఇట్స్ ప్రైమరీ బటన్. అండ్ సైజ్ వచ్చేటప్పటికి హైట్ చాలా కొంచెమే ఉన్నట్టుంది, మేబీ ఇట్స్ మీడియం బటన్ అయి ఉండొచ్చు. ఓకే, సేమ్ అదే మీడియం బటన్తో ఇక్కడ ఏమై ఉన్నది? డిజేబుల్ బటన్ లాగా కనిపిస్తుంది గ్రే కలర్ లో కదా, డిజేబుల్ అయి ఉన్నది. బట్ ఇట్స్ నాట్ ఎ డిజేబుల్ బటన్. దీన్ని హోవర్ చేస్తే నాకు ఈ ఎంటైర్ బటన్ లో ఎలాంటి యాక్షన్ లా కనిపించట్లే. ఓన్లీ వెన్ ఐ క్లిక్ ఆన్ లాగిన్ దెన్ ఓన్లీ ఐ కెన్ హ్యాండ్ టూల్ లా వస్తుంది కదా, అప్పుడు మాత్రమే కనిపిస్తుంది. నార్మల్గా ఇది ఎంటైర్ బటన్ లాగా అయితే యాక్టివేట్ అవ్వడం అలాంటిది ఏమి లేదనమాట. సో ఐఎమ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ డిజేబుల్ బటన్ అన్నట్టు, ఇట్స్ జస్ట్ టెక్స్ట్ బటన్. అండ్ ఇక్కడ చూస్తే టెక్స్ట్ బటన్ ఉన్నది. ఓకే, టెక్స్ట్ బటన్ ఉన్నది. ఇక్కడ చూస్తే సెకండరీ బటన్ ఉన్నది, సెకండరీ, అండ్ ఇట్స్ అ టెక్స్ట్ బటన్. అండ్ దెన్ రిమైనింగ్ స్క్రీన్స్ కూడా చూద్దాం. ఇది సేమ్ స్క్రీన్. ఇక్కడ చూస్తే అంటే నేను ఆల్రెడీ ఈ కోర్సులో ఎన్రోల్ అయినట్టు నాకు ఈ కోర్స్ చూపించేది బ్లాక్ కలర్ లో చూపిస్తుంది అనమాట. ఒకవేళ ఎన్రోల్ అవ్వకుండా ఉన్న కోర్స్ ని ఇలా యాడ్ టు కార్ట్ ని పర్పుల్ కలర్ లో అంటే వాళ్ళ ప్రైమరీ కలర్ లో చూపిస్తుంది ప్రైమరీ బటన్. ఇక్కడ ప్రైమరీ యాక్షన్ ఏదైతే ఉందో దానికి పర్పుల్ ఇచ్చారు, అండ్ కొంచెం తక్కువ లీస్ట్ ఇంపార్టెంట్ ఉండేదాన్ని వీళ్ళు బై అన్నదానికి సెకండ్ టెరిషరీ బటన్ ఇచ్చారు. ఫిల్ లేదు కదా, ఇట్స్ అ టెరిషరీ బటన్ అనమాట. యాక్చువల్ గా ఎందుకు యాడ్ టు కార్ట్ అనేది ప్రైమరీ యాక్షన్ అయ్యింది, బై నౌ అన్నది కదా యాక్చువల్ గా ప్రైమరీ యాక్షన్ అవ్వాలి అన్న డౌట్ నీకు రావాలి, రైట్? సేమ్ డౌట్ నాకు కూడా వచ్చింది, బట్ దే ఆర్ డూయింగ్ సమ్ టాక్టిక్స్ అనమాట. యాడ్ టు కార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఏదైనా ప్రొడక్ట్ యాడ్ టు కార్ట్ చేసినప్పుడు మనం ఏమైనా డిమార్ట్ కానీ రిలయన్స్ కానీ వెళ్ళినప్పుడు కౌంటర్ దగ్గర కొన్ని ఐటమ్స్ పెడతారు కదా, దోస్ ఆర్ కాల్డ్ యాడ్ ఆన్స్ అనమాట. సో అలా యాడ్ ఆన్స్ లాగా వీడు ఏం చేస్తున్నాడు, యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేయగానే ఇదిగో అదర్ ఆప్షన్స్ ఇవి కూడా తీసుకుంటున్నారు రిమైనింగ్ పర్సన్స్, సో ఇవి కూడా తీసుకో అని చేస్తున్నారు అనమాట. కొంతమంది ఏం చేస్తారు, ఓకే ఇవి కూడా తక్కువకి వస్తున్నాయి కదా అని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. యాడ్ ఆల్ టు అ కార్ట్ అని వచ్చేస్తుంది. అది బై చేస్తే ఇంకా డైరెక్ట్ గా బై అని అంటే పేమెంట్ స్క్రీన్ కి వెళ్ళిపోద్ది కాబట్టి ఈ ఆప్షన్ యాడ్ ఆన్ ఆప్షన్ ఇవ్వడు అక్కడ. సో అందుకని వీడిచ్చిన స్క్రీన్స్ లో
యాడ్ టు అ కార్ట్ అన్న బటన్ కి ప్రైమరీ యాక్షన్ కింద కన్సిడర్ చేసుకున్నాడు. బై నౌ కి టెరిషరీ బటన్ కింద యాక్షన్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ అంతే, ఇక్కడ మనకి మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. పింక్ కలర్ అంటే మెయిన్ వాళ్ళ బ్రాండ్ కలర్ పెట్టారంటే ఇట్స్ అ ప్రైమరీ కలర్. సైజెస్ ని బట్టి నువ్వు స్మాలా, మీడియమా, లార్జా అన్నది నువ్వు డిసైడ్ అవుతూ ఉండాలి. అండ్ టెరిషరీ బటన్ ఎక్కడ పెట్టాలి, సెకండరీ బటన్ ఎక్కడ పెట్టాలి, టెక్స్ట్ బటన్ ఎక్కడ పెట్టాలని నువ్వు కన్సిడర్ చేయాలి. ఓకే, ఈ స్క్రీన్ ఎందుకు పెట్టాను అంటే నార్మల్గా ఎక్స్ట్రా స్మాల్ బటన్స్ చాలా రేర్గా యూజ్ చేస్తూ ఉంటారు వెబ్సైట్ వాళ్ళన్నా సరే, ఆర్ ఏదన్నా వెబ్ అప్లికేషన్ వాళ్ళన్నా సరే. బట్ ఎక్కడ యూజ్ చేస్తారన్నా కొంచెం క్లారిటీ ఇవ్వాలి కదా, అందుకని. ఇక్కడ చూస్తే లైబ్రరీస్ అనేది ఇట్స్ అ వెరీ స్మాల్ బటన్. ఇది 20 or 24 ఎంతో ఉండొచ్చు మేబీ. లెట్స్ సీ ఎంత ఉంటుంది. యా 26 ఉంది. 26 అంటే ఇట్స్ ఎక్స్ట్రా స్మాల్ బటన్ అనమాట. సో ఎక్స్ట్రా స్మాల్ అన్న బటన్స్ మనం నార్మల్గా ఎక్కడ మొబైల్ అప్లికేషన్లో తీసుకోకూడదు. బికాస్ అవి చాలా చిన్నగా ఉంటుంది, యాక్సెసిబుల్గా ఉండదు ఆ బటన్ అనేది. ఓకే, ఈ బటన్స్లో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది అనాటమీ అనమాట. ఒక బటన్లో ఏమేమి ఉంటాయి, బటన్లో టెక్స్ట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కనిపించకుండా ఉండేవి 2 ఉంటాయి. అవే ప్యాడింగ్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉండే ప్యాడింగ్స్. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉండేది హారిజాంటల్ ప్యాడింగ్, అండ్ టాప్ అండ్ బాటమ్ ఉండేది వర్టికల్ ప్యాడింగ్. అండ్ కొన్ని బటన్స్ కి విల్ అప్లై కార్నర్ రేడియస్. కొన్ని బటన్స్ కి ఫుల్ గా అప్లై చేస్తాం, కొన్ని బటన్స్ కి కొంచెం కార్నర్ రేడియస్ అప్లై చేస్తాం అనమాట. లోపల ఉండే టెక్స్ట్ ని మనం ఏమంటాము అంటే ఇట్స్ అ లేబుల్ అనమాట. ఓకే, ఒక బటన్ కి లెఫ్ట్ సైడ్ లో ఒక ఐకాన్ ఉన్నది అని అంటే దాన్ని లీడింగ్ ఐకాన్ అంటారు. ఇప్పుడు ఒక బటన్ కి ఐకాన్ రైట్ సైడ్ లో ఉన్నది అని అంటే ఇట్స్ ఎ ట్రైలింగ్ ఐకాన్ అని అంటారు అనమాట. దీని తర్వాత నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే బటన్ కి అసలు ఎన్ని స్టేట్స్ ఉంటాయి. వెబ్సైట్ కి వచ్చేటప్పటికి యూ హ్యావ్ టు కన్సిడర్ దీస్ ఆల్. బట్ మొబైల్ అప్లికేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ఫ్యూ థింగ్స్ అనమాట. అవే ఏంటనంటే ఇక్కడ పక్కన పెడుతున్నా డిజేబుల్ స్టేట్, లోడింగ్ స్టేట్ అండ్ యాక్టివ్ స్టేట్ అండ్ డిఫాల్ట్ స్టేట్. ఎందుకనంటే హోవర్ చేయము, ఫోకస్ పెట్టడానికి ట్యాబ్ అలాంటి ఆప్షన్ మనం పెట్టుకోము, రైట్. లోడింగ్ అనేది మనం మొబైల్ అప్లికేషన్లో యానిమేషన్ చూపిస్తాము. డిజేబుల్ స్టేట్ అనేది ఉంది చూసారా, అది కూడా మనం మొబైల్ అప్లికేషన్లో చూపిస్తాం. సో దిస్ ఈస్ ఫర్ వెబ్సైట్ అండ్ దిస్ ఈస్ ఫర్ మొబైల్ అప్లికేషన్ అనమాట. ఈ స్టేట్స్ ఒక బటన్కి ఉంటాయి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే బటన్స్ ఉండే సైజెస్. ఇవే ఎగ్జాక్ట్ సైజెస్ అని చెప్పట్లా, బట్ వెన్ యూ స్టార్ట్ యాజ్ అ న్యూ డిజైనర్ ఆర్ ఏమీ తెలియకుండా వచ్చే వాళ్ళకి దీస్ ఆర్ ద బెస్ట్ వాల్యూస్ అనమాట. అంటే మంచిగా కనిపిస్తుంది వెబ్సైట్లో, క్లిక్కబుల్గా ఉండడానికి అండ్ యాక్సెసిబుల్గా ఉండడానికి మంచి వాల్యూస్ అనమాట. సో యూ కెన్ ఫాలో, యూ కెన్ అప్లై. వర్క్ అయితే కంటిన్యూ విత్ ద సైజెస్, అదర్వైజ్ ప్లే విత్ ద సైజెస్ అనమాట. సో అలా నువ్వు కూడా చేంజెస్ చేసుకోవచ్చు. దాని తర్వాత నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది బటన్ టైప్స్. దీస్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్క్రీన్లో ఒకే టైప్ ఆఫ్ బటన్స్ని పెట్టుకోవడం వల్ల యూజర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఆర్ యూజర్కి క్లారిటీ ఉండదు వాట్ ఈస్ ద ప్రైమరీ యాక్షన్స్ అనేది. ఎందుకంటే యూజర్ని మనమే కదా యాక్షన్స్ వైజ్ తీసుకుంటూ వెళ్ళాలి. బట్ అన్ని బటన్స్కి ప్రైమరీ కలర్స్ ఇచ్చేసి ప్రైమరీ బటన్లో చూపించిన, ఆర్ అన్ని టెక్స్ట్ బటన్లా చూపించిన, ఆర్ అన్ని టెరిషరీ బటన్లా చూపించిన, దెర్ ఇస్ నో యూజ్ కదా. సో ఏంటంటే ఏ బటన్ ఎప్పుడు ఏ సినారియోలో యూజ్ చేయాలా అన్న క్లారిటీ నీకు వచ్చింది అని అంటే నీకు చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నీ ఫ్రెండ్స్లో ఎవరైనా డిజైనింగ్ నేర్చుకుంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది.